సోనియా గాంధీకి లేఖ రాశారు బీఆర్ఎస్ మహిళా నేతలు. తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీ మహిళలకు కాళ్లు కడిగించడం వంటి సంఘటనలు రాష్ట్ర మహిళల ఆత్మగౌరవాన్ని అవమానించే విధంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఆత్మగౌరవంతో సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ బానిసత్వం వైపు నడిపిస్తోందని ఆరోపించారు. గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను అడుగడుగునా మోసం చేస్తోందని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే తన తీరు మార్చుకోవాలని, రాష్ట్ర మహిళలకు, తల్లులకు, అక్క చెల్లెళ్లకు క్షమాపణ చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు బీఆర్ఎస్ మహిళా నేతలు. అందాల పోటీలకు వచ్చిన వారికి తెలంగాణ ఆడబిడ్డలతో కాళ్లు కడిగించారని మండిపడ్డారు బీఆర్ఎస్ నాయకురాలు గొంగడి సునీత. 2 మహిళా మంత్రులతో వాళ్ల కాళ్లు కడిగిస్తే ఇంకా బాగుండేదని అన్నారు. రాణి రుద్రమ, సమ్మక్క సారక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని విమర్శించారు. మక్కల ఈరోజు అక్కడ వేదికల్ని ఏర్పాటు చేసుకొని మనం కొలుస్తూ ఉంటాం. అంత గొప్ప సాంప్రదాయం ఆ గడ్డ మీద ఉంటే అదే గడ్డ మీద అక్కడ పుట్టిన ఆడపిల్లలతోని కాలు కడిగించడం నిజంగా కూడా దురదృష్టకరమని మేము చెప్తాం. మరి తెలంగాణ ముఖ్యంగా ఓరుగల్లు ప్రాంతానికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చిన రాణి రుద్రమాదేవి, అదేవిధంగా సమ్మక్క సారలమ్మల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ చర్య ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కాళ్ళు కడిగించిన ఫోటోలు ఇంకా ఇందులో మంత్రులు కడిగి ఉంటే ఇంకా గొప్పగా ప్రపంచమంతా చూసేది కదా.